సింగరేణి అధికారులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట అధికారులే రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అధికారుల జీతాల అప్గ్రేడేషన్, జీతంలో భాగమైన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకమైన ప్రమోషన్ పాలసీ అమలు చేయాలన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై యాజమాన్యాన్ని గుర్తింపు కార్మిక సంఘం ఎందుకు ప్రశ్నించడం లేదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గత 16 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా సింగరేణి యాజమాన్యం కాలయాపన చేస్తుందన్నారు. సింగరేణి బొగ్గుగనులపై నిల్వలు లేని బీఆర్ఎస్ టీబీజీ కేసు ప్రశ్నిస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయని ఏఐటీయూసీకి రానున్న రోజుల్లో కార్మిక వర్గం తగిన గుణపాఠం చెబుతోందని రాజిరెడ్డి అన్నారు.